హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడందాస్కాయలు మటన్ కర్రీ తయారు విధానం చూద్దాము. ఆయిల్ హీట్ కాగానే ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్నామండి. ముందుగానే మటన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దామండి. ముందుగానే ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాను, చూసి వేసుకోవాలి. ఉడికిన తర్వాత సన్నగా తరుక్కున్న దోసకాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి. త్వరగానే అయిపోతుంది. మనం ఉడకబెట్టుకున్నటువంటి మటన్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి మూత పెట్టుకొని. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బుడం దోసకాయలతో తెరలగానే గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.